సో బద్రీనాథ్కి నియర్ బై ఏంటది పిప్పల్ కోటి అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి హరిద్వార్కి వచ్చాం కదా. సో హరిద్వార్ నుంచి నెక్స్ట్ ఢిల్లీకి వెళ్ళిపోతాము. ఢిల్లీ నుంచి ఎవరి ప్లేసెస్కి వాళ్ళు ఫ్లై అయిపోతారు. అయితే ఇక్కడ ఋషికేశ్లో ఒక ప్లేస్ దగ్గర ఆపారనమాట, పార్కింగ్ ప్లేస్ దగ్గర. ఇక్కడ నుంచి మనమంతా కూడా రామ్ జూలా, జానకి జూలా, లక్ష్మణ్ జూలా అనే ఒక ప్లేస్ ఉంటుందంట. ఇక్కడికి వచ్చిన ప్రతి టూరిస్ట్ వెళ్తారంట. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అలాగే అక్కడ రుద్రాక్షల ట్రీ ఉంటుంది, రుద్రాక్షల షాపింగ్ ఉంటుందిట. వచ్చే ప్రతి టూరిస్ట్ కంపల్సరీ ఇది చూసి వెళ్తారంట. సో మనమైతే అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. సో అది ఇప్పుడు ఉండేది. పదండి ఆ టెంపుల్స్ ఏంటి, అక్కడ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ఇక్కడ పెద్ద పెద్ద బస్సెస్లో మేము టూర్స్ తరపున వచ్చాం కాబట్టి పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ పార్క్ చేసి మనిషికి 100 తీసుకొని మళ్ళీ అవన్నీ చూపించి మళ్ళీ ఇక్కడే మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడే వదులుతారు. సో అలా మాట్లాడారనమాట మా అందరికీ కలిపి, 25 మెంబర్స్కి కలిపేసి. సో వెళ్దాం పదండి, ఆ ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపిస్తాను. ఎవరైనా ఇండిపెండెంట్గా వచ్చుంటే లోకల్గా ఆటోస్ ఇదిగో ఇలాంటివి దొరుకుతాయి మనకి, హ్యాపీగా వీటిల్లో వెళ్ళొచ్చు అనమాట. అందరికీ నమస్తే. నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంత పెద్ద వీడియో అంటే 1 అవర్ పాటు పెట్టినటువంటి ఫస్ట్ వీడియో అండి ఇది. సో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. మీరు వీడియో మీద లాంగ్ ప్రెస్ చేశారంటే కనుక మీకు 1, 2, 3 అని మీకు ఎంత ఫాస్ట్లో పెట్టుకోవాలో వస్తుంది. నా వాయిస్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని, ముఖ్యంగా ఎవరైనా చార్ధామ్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ అయినా లేదంటే కేదార్నాథ్ అయినా ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక నా ఎక్స్పీరియన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకొని ఒక జాగ్రత్తతో ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే ఎక్కడ కట్ చేయాలనిపించలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఆ క్షణం నా టూర్ కంప్లీట్ అయిన తర్వాత నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అదంతా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో పెద్దదైనా పర్వాలేదు, ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవాలని వీడియో పెడుతున్నా. సో మీరు ఏదన్నా పని చేసుకుంటూ కూడా ఈ వీడియోని వింటూ నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ చూడాలి అని కోరుకుంటున్నా. ఎంతమంది ఈ వీడియో కంప్లీట్గా చూసారో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే మనకి ఋషికేశ్ అనమాట. వచ్చినప్పుడు హరిద్వార్ మీకు నేను చూపించాను. దేవభూమిలో ఉత్తరాఖండ్లో మనకి హరిద్వార్, ఋషికేశ్ అనేవి స్టార్టింగ్ ఢిల్లీ తర్వాతే వస్తాయండి. వీటిని దాటిన తర్వాతే మనం నెక్స్ట్ చార్ధామ్ యాత్ర కంటిన్యూ అవుతుందన్నమాట. సో స్టార్టింగ్ ఋషికేశ్కి వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు మీకు నేను మెయిన్గా చూడాల్సినటువంటి ఇక్కడ రామ్ జూలా, సీతా జూలా, లక్ష్మణ్ జూలా అని ఇవి బ్రిడ్జెస్ అనమాట. అప్పట్లో పాండవులు కావచ్చు, శ్రీరామచంద్రమూర్తి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇది తిరుగాడినటువంటి ప్రదేశాలకు గుర్తుగా, తపస్సును ఆచరించినటువంటి ప్రదేశాలకు గుర్తుగా ఇక్కడ గవర్నమెంట్ తర్వాత బ్రిడ్జెస్ని నిర్మించిందనమాట. పాండవులు ఈ దేవభూమిలోనే తిరుగాడుతూ కేదారేశ్వరుడి దర్శనం కోసం వెళ్లారు. ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయారు బద్రీనాథ్ దగ్గర అని చెప్పేసి మానా గ్రామం దగ్గర మీకు నేను చెప్పడం జరిగింది కదండి. సో ఫస్ట్ అడుగుపెట్టినటువంటి ప్రదేశం అనమాట. ఇక్కడ ఉండేటువంటి శివలింగం మీకు నేను ఒక చిన్న రంధ్రం నుంచి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో అక్కడ ఉండే డోర్కి ఒక చిన్న హోల్ ఉంటే ఆ హోల్ నుంచి స్వామివారిని చూసి దండం పెట్టుకున్నాం. ఇది 2వ రామేశ్వరం అంటారనమాట. ఎవరైనా గనక రామేశ్వరం వెళ్ళలేకపోతే ఇక్కడ ఋషికేశ్లో ఉండేటువంటి ఈ రామ్ జూలా, లక్ష్మణ్ జూలా బ్రిడ్జెస్ దగ్గర గంగానది ఒడ్డునున్నటువంటి స్వామివారిని చూసినా కూడా మనం రామేశ్వరం చూసినటువంటి ఫలితం దక్కుతుందనమాట. అండ్ ఇక్కడ నేను ఒక ట్రీ చూపిస్తాను చూడండి, అది ఏకముఖి రుద్రాక్ష ట్రీ అనమాట. సో అది కూడా చూసి దండం పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి నా ఫీలింగ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ఒక రివ్యూ లాగా పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 కోణాల్లో కూడా వివరిస్తూ చెప్పాను. మొత్తం వీడియో చూడకుండా దయచేసి నా మాటలను ఎవరూ జడ్జ్ చేయొద్దు. అలాగే నా మాటలతోటే మీరు టూర్ ప్లాన్ చేసుకోవాలి అని కూడా చెప్పను. మీ అవకాశాలను బట్టి, భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశాలను బట్టి ప్లాన్ చేసుకోండి. చార్ధామ్ మొత్తం కూడా మీరు మిస్ అయినా ముందే రుద్రాక్షల షాపింగ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ ప్యూర్ రుద్రాక్షల షాప్స్ ఉంటాయి. ఈవెన్ నేను అప్పుడు చేతికి వేసుకొని వెళ్ళాను కదా, మా పూజా స్టోర్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక కరుంగళి మాల అలాగే రుద్రాక్ష కలిపినటువంటిది ఒకటి బాబుకి బ్రేస్లెట్ నేను వేసుకున్నది ఉంటే అది చెక్ చేయించానండి. వాళ్ళు ఇది ప్యూర్ అని చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ప్యూర్ రుద్రాక్షలు కావాలన్నా కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయన్నమాట. మీరు షాపింగ్ చేయాలంటే ఋషికేశ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదొక ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్తున్నాను. పగలుపూట వస్తే మాత్రం ఈ బ్రిడ్జెస్ మీద నడుస్తూ, రాత్రిపూట అయితే ఈ లైటింగ్ వ్యూతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఋషికేశ్లో షాపింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్స్ అన్ని సీతామాత టెంపుల్, లక్ష్మణ్ టెంపుల్,
అలాగే రాముడి టెంపుల్ రామేశ్వరంలో ఉన్నట్టుగానే స్వామివారు శివలింగం ఉంటాయి. వీటన్నిటిని దర్శనం చేసుకొని రావచ్చు. సో రూమ్కి వచ్చేసిన తర్వాత రాత్రి అయిందండి. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఢిల్లీకి వెళ్ళి ఆ తర్వాత హైదరాబాద్ ఫ్లయింగ్ అనమాట. ఆ క్షణం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వీడియో అంతా దయచేసి చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీరు చూసే టైంకి నేను ముందు ఇంట్రో ఎక్కడ చెప్పుంటానంటే, గుప్తకాశీ నుంచి బద్రీనాథ్ బయలుదేరబోతున్నాము. రూమ్ అంతా ఇలా ఉంది సిచ్యువేషన్, నా హెల్త్ ఇలా ఉంది. ఇప్పుడు మాట్లాడలేకపోతే మళ్ళీ మాట్లాడలేను. సో రిఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఒక 5 మినిట్స్లో. మళ్ళీ మీ అందరితో మాట్లాడతానని చెప్పి ఉంటాను. సో అది గడిచిపోయి 2 డేస్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ అసలు టైం కుదరలేదండి. అంతా బిజీ షెడ్యూల్స్ అనమాట. జర్నీస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి విశేషాలన్నీ మాట్లాడాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీ జీవితంలో జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కేదార్నాథ్ వెళ్ళాలి అనేటువంటి ప్లాన్ ఎవరికైనా ఉంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా, ఇప్పుడు నా మొహమే చూడాల్సిన అవసరం లేదు, మీరు ఏదో ఒక పని చేసుకుంటూ నేను చెప్పే మాటలు వినండి. మీకు తీరుకున్నప్పుడే వినండి. వెళ్ళాలి అనుకునేవారు, మీ పిల్లలు కావచ్చు, లేకపోతే మీ బంధువర్గంలో కావచ్చు, లేదంటే మీ కమ్యూనిటీస్లో గ్రూప్గా వెళ్ళాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 3, 2025 అండి, మంగళవారం. రాత్రి కూడా టైం వచ్చేసి 12:38 అవుతోంది. బద్రీనాథ్ అంటే మొత్తం టూర్ అంతా చార్ధామ్ కంప్లీట్ చేసుకొని తిరిగి హరిద్వార్కి హోటల్కి చేరుకున్న తర్వాత ఈ జూన్ 3 ఏదైతే ఉందో ట్యూస్డే నాడు ఈవినింగ్ నాకు ఫ్లైట్ అనమాట. సో ఆ రోజు రాత్రి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే అసలు 2 డేస్ బ్యాకే మాట్లాడాలి, ఆ వేడి మీదే, ఆ ఆలోచన విధానం మీద చెప్పాలి అనేది. బట్ ఇప్పుడు కూడా మాట్లాడలేదనుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా సంసారంలో పడి, నా ఉద్యోగంలో పడి, మీకేదో సమాచార పరంగా వీడియోస్ పెట్టేశానా లేదా, మెయిన్లీ సిచ్యువేషన్స్ పరంగా ఏమనిపిస్తుందంటే టైం గడిచే కొద్దీ ఇది ఇంతేలే, మనకు కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకి ఇలాగే ఉంటుంది ఈ టూర్కి సంబంధించి, దీన్ని నెగిటివ్గా ప్రొపగాండా చేయడం ఎందుకు, లేకపోతే దీన్ని ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అని మన మైండ్ మనల్నే సర్ది చెప్పేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు కూడా నా వాయిస్ 80% క్యూర్ అయింది, 20% అలాగే ఉందన్నమాట. అసలు చెప్పాలి అంటే గంగోత్రి తర్వాత డే నుంచి స్టార్ట్ చేస్తే బద్రీనాథ్ ఎండ్ అయ్యే వరకు కూడా నా గొంతులో గాలి తప్ప వాయిస్ అనేదే లేదు. నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఇంత హెవీ స్ట్రెయిన్ అనేది అనుభవించిందే లేదు. అసలు నాకు ఎప్పుడైనా మరీ టూ మచ్ ఏదన్నా పని మీద టైర్డ్ అయిపోయి ఎక్కడికన్నా వెళ్ళి మనకి తెలియంది మనకి ఆ ఎక్స్పీరియన్స్ లేని దగ్గర ఒకవేళ అలసట, పని వల్ల వచ్చినటువంటి అలసట వల్ల ఏదన్నా రాత్రి జ్వరం వచ్చి పొద్దున్న వెళ్ళిపోవడం తప్ప, నాకు ఊహ తెలిసిన తర్వాత అండి నేను హాస్పిటలైజ్డ్ అవ్వడం, మా బాబు డెలివరీ అప్పుడు తప్ప జ్వరాలు రావడం, టచ్ వుడ్ ఇలాంటివి ఏవి నాకు తెలియదు. 3 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. నా హెల్త్ బాగాలేదండి, నేను పడుకున్నానండి, నా హెల్త్ బాగాలేదండి, నేను సిక్ అయ్యానండి, అందుకే వీడియోలు పెట్టలేదండి అనే మాట మీరు ఎప్పుడు నా నుంచి విని ఉండరు. సో అంత అంటే అంత స్టేబుల్గా, అంత స్ట్రాంగ్గా ఉంటాను అని నాకు నేను అనుకునేటువంటి మనిషిని అనమాట. కానీ కేదార్నాథ్ నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. చార్ధామ్ యాత్ర పూర్తిగా ఎవ్రీథింగ్ నన్ను మార్చేసింది అనమాట మెంటల్లీ. సో ఇందులో మీకు చెప్పాను కదా, పాజిటివ్గా మాట్లాడతాను, నెగిటివ్గాను మాట్లాడతాను. ఫస్ట్ నెగిటివ్తోనే స్టార్ట్ చేస్తానండి. అంటే ఏదో అన్నిటిలాగే ఒక కాశీకో మన పక్కన ఉండేటువంటి ఊరికో వెళ్ళిపోతాము, టికెట్ చేస్తారు, లేదంటే ఏదో ఒక టూర్స్ ద్వారా వెళ్ళిపోతాము, ఫ్లైట్ చేస్తారు, హెలికాప్టర్ చేస్తారు, వెళ్ళిపోతాం అని అనుకుంటాం కదా. అలా అనుకోకూడదు అనే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ పూర్తిగా నా అనుభవాలు మాత్రమే. అందరికీ ఇలా జరగాలని లేదు, అందరూ ఇలా ఉంటారు అని లేదు, అందరికీ ఇలాగే అవుతుంది అని కూడా లేదనమాట. సో వాళ్ళకి భగవంతుడు బాగా కరుణించవచ్చు, వాళ్ళ కర్మ చాలా బాగుండొచ్చు. సో వాళ్ళకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ చాలా అద్భుతంగా జరిగి ప్రశాంతంగా వెళ్ళి ఆ శివయ్యను, అక్కడ ఉండేటువంటి ప్రకృతిని ఆస్వాదించి వచ్చినటువంటి మహానుభావులు అదృష్టవంతులే అంటాను. నా ఉద్దేశం ప్రకారం అయితే కేదార్నాథ్ ఎవరైతే హెల్దీగా వెళ్ళి హెల్దీగా వచ్చేసి సంతోషంగా అక్కడ ఉండే ప్రకృతిని ఆస్వాదించి అణువణువున నిండి ఉండేటువంటి
ఆ దైవత్వాన్ని ఎవరైతే మనసు నిండా నింపేసుకొని సంతోషంగా ఒక్కరోజైనా ఉండి లేదా వాళ్ళకున్న కొన్ని గంటలైనా ఉండి అనుభవించి వస్తారో వాళ్ళు ఎంత అంటే కోటాను కోట్ల ఆస్తిపరులు అనమాట నా దృష్టిలో. సో అలాంటి అదృష్టం నాకైతే దక్కలేదు. ఆ అనుభవాలు ఈ వీడియోలో పంచుకోవాలనుకుంటున్నాను. సో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏంటి నీ బాధ అని మీకు అనిపిస్తే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. నేనెంతో ఇష్టపడి 6 నెలల నుంచి ఒక సంకల్పంగా తీసుకొని దీనికోసం అహర్నిశలు శ్రమించి నా కష్టార్జితంతోనే నేనే వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని ఈ యాత్రకు వెళ్ళానండి. అలాంటి నేను ఇలా నెగటివ్గా మాట్లాడతాను, పాజిటివ్గా మాట్లాడతాను, రెండుగా ఈ యాత్రను విభజిస్తాను అని ఏ రోజు అనుకోలేదు. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ముందు ముందు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత కేదార్నాథ్ యాత్ర తీసుకుంటే నాకు తెలిసి చాలా బాగా రోడ్స్ వచ్చేసి ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ కొన్ని ప్లాన్స్ వేస్తోంది, ఇంకాస్త హెలికాప్టర్స్ పెంచాలి, ఇంకాస్త చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఈ యాత్రను చేయాలి అనేటువంటి ఆలోచనలు, లేకపోతే కేబుల్ బ్రిడ్జిలు లాంటివి పెట్టేస్తే కనుక కొండ నుంచి కొండకి కేబుల్ కార్స్ లాంటి ప్లాన్స్ ఇలా చాలా వేస్తూ ఉన్నారు. అది జరగడానికి 20 ఏళ్ళో 10 ఏళ్ళో అలా పట్టచ్చు. కానీ అంటే వచ్చేటువంటి ఒక 2-3 ఏళ్లలో కేదార్నాథ్, చార్ధామ్ వంటి యాత్ర చేయాలి అని అనుకుంటే సో ఇది ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మెయిన్గా అండి, ఈ యూట్యూబ్లో యూత్ ఉంటారు చూడండి, దయచేసి మీలో ఎవరైనా యూత్ కానీ నేను చెప్పేటువంటి వేలో వచ్చేవాళ్ళు ఉంటే దయచేసి నన్ను క్షమించండి అమ్మా. ఇది నా ఏజ్కి తగ్గట్టుగా, నా యాత్రకు తగ్గట్టుగా చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు. ఇవి మీకు వర్తిస్తాయో వర్తించవో నాకు తెలియదు, కానీ నా అనుభవాన్ని అయితే మాత్రం జనాలతో పంచుకోవాలి. సో చూస్తున్న వాళ్ళు దయచేసి ఏమనుకోవద్దమ్మా, జస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, ఓకేనా? అందరికీ ఇలా జరగాలని లేదు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో చాలామందిని చూసేసి చాలా ఫన్నీగా అందులో ఉండేది ఏంటి, 30 సెకండ్స్ 50 సెకండ్స్ మాత్రమే వీడియో ఉంటుంది, మహా అయితే 1 మినిట్ ఉంటుంది. పెద్ద వీడియో అయితే 20 మినిట్స్ ఉంటుంది. అందులో ఫెసిలిటీస్ అని, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని, అక్కడ ఏం దొరుకుతాయని, ఏం తింటామని, ఎక్కడ ఉండాలని, దర్శనాలు ఎలా చేసుకోవాలి, టికెట్లు ఎలా దొరకాలి, అభిషేకాలు ఎలా చేసుకోవాలి, ఇవి మాత్రమే చెప్తారు. ఎవ్వరూ కూడా మనం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, మన తెలుగు వాళ్ళకి వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఉందా లేదా అనేటువంటి విషయం చాలా తక్కువ మంది మాత్రమే చెప్తున్నారండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మెంటల్లీ ఒక 1 ఇయర్ బిఫోర్ నుంచే, 2 ఇయర్స్ బిఫోర్ నుంచే, అట్లీస్ట్ 6 మంత్స్ బిఫోర్ నుంచే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళగలిగితే కనుక కేదార్నాథ్ వెళ్ళాలి అంటే సంకల్పం ఒక్కటే ఉంటే సరిపోదండి. దానికి శారీరకంగా, మానసికంగా చాలా చాలా దృఢంగా ఉండాలి. నేను ఉన్నాను అనుకున్నాను, ఏమీ లేననమాట. మొత్తం నా శరీరంలో ఉండేటువంటి శక్తి అయినా, నేను పర్ఫెక్ట్ అని ఇన్ని రోజులు అనుకుంటున్న నా ఆలోచనలైనా ఇవన్నీ కూడా మొత్తం జీరో అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. అసలు ఏం జరిగిందంటే, మీకు ఈ వీడియో నేను ఎప్పుడు పెడతానో నాకు తెలియదు, కానీ ఈ వీడియో పెట్టే టైంకి ముందువన్నీ పోస్ట్ చేసి ఉంటానో చెయ్యనో, ఆల్రెడీ సిక్ అయి ఉన్నటువంటి వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటానో ఏం నాకు తెలియదు. బట్ ఈ వీడియో మాత్రం ఎప్పుడు పోస్ట్ చేసినా చాలా వాల్యుబుల్. లాస్ట్ ఒక 2-3 ఏళ్లుగా కేదార్నాథ్ గురించి మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత బాగా ప్రచారం ఎక్కువైందనమాట, చార్ధామ్ వెళ్ళడం గురించి. జ్యోతిర్లింగాల్లో ఒకటి హిమాలయ పర్వతాల్లో ఉంటుంది, అక్కడికి చేరుకోవడం చాలా కష్టము అనేటువంటి కామన్ విషయం మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఎటువంటి జాగ్రత్తలతో మనం వెళ్ళి మసలగలమా, అసలు కొంతసేపు అయినా అక్కడ నిలబడగలమా, ఉండగలమా అనేటువంటి విషయాలు ఎవరూ చెప్పట్లే. మెయిన్గా ఈ చిన్న చిన్న యూత్ ఉండేటువంటి యూట్యూబర్స్, మగపిల్లలు, ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒకసారి వెళ్ళటం, వాళ్ళకి చాలా బాగా అనిపించటం. సో వాళ్ళకి ఏంటంటే కేదార్నాథ్ వెళ్ళాలి అనే తపన ఉండే వాళ్ళకి ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యేసరికి వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి, లేదా వాళ్ళకి ఏమన్నా నెంబర్స్ లాంటివి పెట్టుకొని ఉంటే కనుక మీరు మాకు డౌట్లు ఉంటే డిఎం చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. సో అలా ఏంటంటే బాగా రెస్పాన్స్ వచ్చేసరికి కొంతమంది పిల్లలంతా ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయి కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది అనగా వాళ్ళే ఒక సొంతంగా టూర్స్ లాంటిది స్టార్ట్ చేసేసుకొని ఒక బిజినెస్ కింద రన్ చేసుకుంటూ ఉన్నారనమాట. దీనివల్ల ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ గురించి ఎవరూ చెప్పట్లేదు. వీళ్ళు వెళ్ళడము, వీళ్ళ ఎక్స్పీరియన్స్తో, వీళ్ళు వీడియోల్లో చూపించే పాజిటివిటీ మాత్రమే చూసేసుకొని ఆహా ఓహో అనుకుంటూ
వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెగటివిటీ మనం తెలుసుకుంటేనే పాజిటివ్‌గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. వీడియోలో సంతోషంగా నవ్వుతూ ఇప్పుడు నేనొక షార్ట్ వీడియో పెట్టాను కేదార్‌నాథ్ యాత్రలో ఉన్నప్పుడు. ఎగురుతూ, గంతుతూ. అదొక్కటి చూసినంత మాత్రానే అందరూ నేను బాగా యాత్రను ఎంజాయ్ చేస్తున్నాను అని ఎలా అయితే జడ్జ్ చేసేస్తామో, అలాగే ఈ యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రాముల్లో పెట్టే చిన్న చిన్న వీడియోలకే యాత్ర చాలా సులువు అనేటువంటి ఒక డెసిషన్‌కొచ్చేసి ఎంతోమంది సిక్కయిపోయి యాత్ర చేస్తున్నారు. దర్శనానికి వెళ్తున్నారు. అన్నీ అవుతున్నాయి. కానీ ఏదైతే ఇంత దూరమొచ్చి, ఇంత ప్రయాసపడి స్వామివారిని కనులారా వీక్షించాలి, ఆ ప్రకృతిని ఆస్వాదించాలి, చుట్టూ ఉన్న విశేషాలు తెలుసుకోవాలి, ఆ చుట్టుపక్కల ఉండే 4 రకాలు చూడాలి అనే తపనతో ఎక్కడైతే అడుగుపెట్టే నాలాంటి వాళ్ళుంటారో, వాళ్ళందరూ కూడా అది అనుభవించలేకపోతున్నారనమాట. సో, ఇదంతా మరుగునుండిపోవడం వల్ల. అసలెలా ఉంటుంది సిట్యుయేషన్ అనేది మీకు చెప్తాను. కాబట్టి మీరు ఈ ఎప్పుడెప్పుడో 2 ఏళ్ళు, 3 ఏళ్ల క్రితం ఈ అబ్బాయిలందరూ పెట్టేసి మీరొచ్చేయండి, మేము చేపిస్తాం, మేము హెల్ప్ చేస్తాము అని గాని, టూర్స్ తరపున అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా తెలుసుకోకుండా వెళ్ళడం లాంటివి గాని మీరు చేసుకొని అడుగు ముందుకేసేసి వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు. అసలు నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననేది ఇప్పుడు చెప్తాను, ఫస్ట్ వినండి. ఇప్పుడు కూడా నా వాయిస్ ఫుల్‌గా రావట్లేదు. చాలా ఆయాసం వస్తుంది మాట్లాడుతుంటే. అయినా కూడా మళ్ళీ ఎళ్ళిపోయిన తర్వాత మీకివన్నీ నేను విడమర్చి చెప్పలేను. అయినా రాత్రి 1 అవుతూ ఉన్నా చెప్పాలి అనే కూర్చున్నాను. కేదార్‌నాథ్ అంటే ఓన్లీ కేదార్‌నాథ్ వెళ్ళడం వేరండి. జ్యోతిర్లింగంగా దర్శనం చేసుకొని రావడం. కానీ చాలామంది ఏజ్డ్ పర్సన్స్ గానీ, మిడ్ ఏజ్‌కొచ్చిన తర్వాత ఒక 50, 45 దగ్గరకొచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు పెద్దోళ్ళవుతారు కాబట్టి వాళ్ళు వెళ్ళండమ్మా, వెళ్ళండి నాన్న అని పంపిస్తారు. సో, అదొక ప్రాసెస్ ఉంటుంది. మా ఏజ్ అయిన వాళ్ళు చూడాలి అనే తపన ఒకటుంటుంది. యూత్ ఒకటుంటుంది. ఈ యూత్‌ని పక్కన పెట్టేసేయండి. మీరెవ్వరూ కూడా ఈ యూత్ చెప్పేటువంటి వీడియోలు, వాళ్ళ నవ్వులు, వీటన్నిటిని చూసేసి కేదార్ యాత్ర మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఈ మిడ్ ఏజ్, నాలాంటి ఏజ్, ఇంకొంచెం అబోవ్ ఏజ్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ వాళ్ళ రివ్యూస్‌ని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ ప్లాన్ చేసుకోండి. కేదార్ వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. కేదార్‌నాథ్ అంటే చార్ధామ్ మొత్తం కూడా వెళ్ళే వాళ్ళకే నేను చెప్పే మాటలు సెట్ అవుతాయి. ఓన్లీ కేదార్ వెళ్ళొస్తే ఈరోజు నేను చెప్తున్న ఈ వీడియోలో మాటలేవి మీకు వర్తించవనమాట. ఎందుకంటే ఓన్లీ కేదార్‌నాథ్ వెళ్ళడానికి మనం అప్పటికప్పుడే అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ క్లైమేట్ మనకు కనిపిస్తుంది. ఒకేసారి మంచు వర్షం తెల్లగా పడిపోతూ ఉంటుంది. ఒకటేసారి లేదా నీళ్ల వర్షం మంచులాగా గడ్డ కట్టేసిన నీళ్లతో పడుతుంది. లేదా ఒకటేసారి ఎండొచ్చేస్తూ ఉంటుంది. ఒకటేసారి గజ గజ గజలాడించేస్తూ ఉంటుంది. ఆ క్లైమేట్‌ని ఫస్ట్ మనం తట్టుకోలేమనమాట. ఇది ఓన్లీ కేదార్‌నాథ్ వెళ్ళే వాళ్ళకి. చార్ధామ్ కింద వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ నుంచే కేర్‌ఫుల్‌గా ఉండాలండి. యమునోత్రి దగ్గర పూర్తిగా చల్లగా ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది. కేదార్, బద్రీనాథ్‌లో ఏ క్లైమేట్ అయితే ఉంటుందో అదే క్లైమేట్ ఉంటుంది. ఇలాగే ఉంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. రేపు మనం గూగుల్‌లో చూసుకొని వెళ్ళామనుకోండి, ఆ గూగుల్ కూడా అంతా తప్పే చెప్తదండి బాబు. ఆ గూగుల్‌ని నమ్ముకొని వెళ్ళామనుకోండి, రేపక్కడ యమునోత్రిలో 9 డిగ్రీస్ ఉండబోతోంది అని చెప్తారు. మధ్యాహ్నం నుంచి వర్షం పడబోతుంది అని చెప్తారు. ఆ టైంకి ఎండొచ్చేసి ఉండొచ్చు. మన మాడు పగిలిపోతూ ఉండొచ్చు ఎండతో. లేదా పొద్దున్న మనం వెళ్ళేసరికే వర్షం పడిపోతూ ఉండొచ్చు. ఆ వర్షం కూడా ఎలా ఉంటుందంటే, ఆ హిమపాతాల నుంచి పడేటువంటి వర్షమే. చాలా దగ్గరగా ఉంటుంది కదా ఆకాశంకి. హిమపాతాలు పక్కన ఉంటాయి కదా! ఐ మీన్ మంచు కొండలు. వర్షం ఎలా ఉంటుందంటే, మన ఫ్రిడ్జ్‌లో ఐస్ ముక్కలు మన మీద పడిపోతున్నట్టు ఉంటుందనమాట. గొడుగు చేత్తో పట్టుకున్న చేతులు కొంకర్లు పోతూ ఉంటాయి. కాలు పొరపాటున తడిసిందంటే లోపలికెళ్తుంటే నీళ్ళు షూస్‌లోంచి, ఈ షూస్ కూడా ఎన్ని వేలు పెట్టి మనం కొన్నా కూడా లోపలికి నీళ్ళెళ్ళిపోతాయి, సాక్సులు తడిసిపోతాయి. ఈ రెయిన్ కోట్లంటారు. ఆ రెయిన్ కోట్లు వేసినా లోపలికి చలొచ్చేస్తూ ఉంటుంది. థర్మల్స్ వేసినా, ఎన్ని వేసినా కూడా అనమాట. ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను చెప్పొచ్చేదేంటంటే, యమునోత్రి ఒక క్లైమేట్ ఉంటుంది. గంగోత్రి ఒక రకమైన క్లైమేట్ ఉంటుంది. ఈ రెండిటిని దాటుకొని కేదార్‌నాథ్ దగ్గరకొచ్చేసరికి మన శరీరం సగం పడిపోయి ఉంటుందనమాట. నాకదే జరిగింది. యమునోత్రి దగ్గర పూర్తిగా కూల్ అండ్ వర్షం చూశాను. గంగోత్రి దగ్గర ఫుల్ ఎండనమాట. అసలు నా బ్యాడ్ లక్ ఏంటంటే, మా అందరిది టూర్స్ తరపున వెళ్ళినప్పుడు హెవీ ట్రాఫిక్ వల్ల వెహికల్స్‌ని ఎక్కడో పార్క్ చేసేసారు. నేను దిగిన చోటొకటి, వెహికల్ ఎక్కడో ఉందనమాట.
ఈ కోఆర్డినేషన్ దెబ్బతినడం వల్ల వెహికల్ ఎక్కడుందో వెతుక్కునే క్రమంలో 6-7 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకొని వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఈ నడిచే క్రమంలో ఎండ విపరీతంగా, ముందు రోజేమో విపరీతమైన చలికి బాడీ స్ట్రెయిన్ అయిపోయింది. ట్రెక్కింగ్ చేసి ఉన్నాను నేను, నడిచి ఉన్నాను. అండ్ ట్రెక్కింగ్ రోజున ఏంటంటే మనకి పొద్దున్నే 2 గంటలకో 3 గంటలకో లేచి ఉంటాం. మనం ఆ ప్లేస్కి చేరుకోవడానికి 6-5 అలా అవుతుందన్నమాట. ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లన్నీ చేసుకొని ట్రెక్కింగ్ మొదలు పెట్టడానికి 7 అలా అయిపోతుంది. ఈ ట్రెక్కింగ్ అంతా మనకు అలవాట్లు ఉండవు కదా, వీటిని చేయడానికి పూర్తిగా 5-6 గంటలు ఒక సైడే టైం పడుతుంది. మళ్ళీ ఈవినింగ్ అంతా బస్ అందుకోవాలి అనే టెన్షన్లో ఏంటంటే మనం ఆ క్లైమేట్ ప్రతిదీ కూడా లోపల బాడీ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది, మెంటల్లీ ఆలోచిస్తూ ఉంటాము, బయట క్లైమేట్ మనల్ని ఎఫెక్ట్ చేసేస్తూ ఉంటుంది. ఇదొకటి. సో నేను చెప్పాను కదా, యమునోత్రి ఇలా అయిపోయింది. గంగోత్రి దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా ఎండండి. ఎండ దెబ్బ విపరీతంగా తినేసాను. ఒకే రోజున 3 క్లైమేట్స్ని 1.5 డేలో 3 క్లైమేట్స్ అనేది మన మీద ఎఫెక్ట్ చూపించేసి ఉంటాయి. మనం అనుకుంటాము మనం చాలా పర్ఫెక్ట్, మనం చాలా తోపులము, ఏం కాదు మనకి అని అనుకుంటాం. ఇంకా రాత్రి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చిన్న పెయిన్తో మొదలవుతుంది అనమాట. కిచ్ అని మనకి దగ్గు జలుబు వచ్చే ముందర ఉంటుంది చూడండి, దాంతో స్టార్ట్ అవుతుంది. ఇంకా నరక యాతన నెమ్మదిగా పెరుగుతూ ఉంటుందండి. నాకు ఒక్క పూటలోనే అనమాట గంగోత్రి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కనపడిందండి. రాత్రికంతా ఇంత పెద్ద పుండేదో మన గొంతుకు అడ్డంగా ఏదో ఒక వెలక్కాయ వచ్చి పడిపోయినట్టుగా అయిపోయిందండి గొంతు. మాట రాదు. ఆ నెక్స్ట్ డే పొద్దున్న నుంచి జర్నీ ఇంకా కేదార్నాథ్కి నియర్ బై ఉత్తరకాశీకి వెళ్ళాలనుకుంటాను. అక్కడికి వెళ్ళడానికి ట్యాబ్లెట్లు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నాకిచ్చిన నేను ఏదైతే ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఊపిరితిత్తులు ఎవ్రీథింగ్ చెకప్ చేయించుకొని యాంటీబయాటిక్స్ రాయిపించుకొని మెడిసిన్స్కే 2000 పోసి జలుబులు, దగ్గులు, కాళ్ళ నొప్పులు, మూతి నొప్పి, ముక్కు నొప్పి అని చెప్పి అన్ని ట్యాబ్లెట్లు రాయించుకున్నాను. ఒక యాంటీబయాటిక్ పనిచేయదు, ఒక నార్మల్ ట్యాబ్లెట్ పనిచేయదు, ఒక జ్వరం ట్యాబ్లెట్ పనిచేయదు. ఎవ్రీ 2 అవర్స్కి హై ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది, తలంతా వేడెక్కిపోతూ ఉంటుంది. అసలు అది వర్ణనాతీతం అండి. ఇంకా తల పేలిపోతుందేమో కాసేపట్లో, ఏం జరుగుతుంది, హాస్పిటల్ ఉంటే బాగున్ను, వెళ్ళి అడ్మిట్ అయిపోతాను, డాక్టర్స్ నన్ను చూస్తే బాగున్ను, నాకేదో జరిగిపోతుంది అనే టెన్షన్ విపరీతంగా వచ్చేస్తుందన్నమాట. మెడిసిన్స్ ఏవి వర్క్ చేయవండి. అదేంటో నాకు అసలు అర్థమే కాదు తెలుసా. శారిడాన్ ట్యాబ్లెట్ హెడ్ఏక్కి పోని, హెడ్ఏక్ తగ్గితే బాగున్ను, మిగతావి మేనేజ్ చేయొచ్చు అంటే హెడ్ఏక్ పనిచేయదు, జండు బాంబులు ఏం రాస్తున్నామో పనిచేయదు. ఇది నా కర్మ అనుకోవాలా, నాకు భగవంతుడు ఇక్కడే మొత్తం పరీక్ష పెట్టేశాడు అని అనుకోవాలా? కొంతమంది ఏంటంటే చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక సిక్ అవుతారు, కొంతమంది అక్కడే సిక్ అయిపోతారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను అక్కడే సిక్ అవడం వల్ల అరే ఇంత అందమైన ప్రదేశాలు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఇంత కలలు కన్నటువంటి జ్యోతిర్లింగానికి నేను వచ్చాను, జీవితంలో ఒకే ఒక్క అవకాశము, ఖర్చుతో కూడుకున్నది, వ్యయ ప్రయాసలతో కూడుకున్నది, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, పరమేశ్వర ఎందుకింత పరీక్ష పెట్టావయ్యా అని ఎంత దైవనామస్మరణ చేసి ఎంత మెంటల్లీ స్ట్రాంగ్గా ఉందామన్నా అవ్వలేదండి. అసలు మనకి పోదనమాట దైవనామస్మరణ మీదకి. ట్యాబ్లెట్ వేయడం, మత్తు, జర్నీలు, ఆ రోడ్లు, ఘాట్ రోడ్లు, పోనీ బస్సులో పడుకుందాము అని అనుకుంటే ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళేమో ముందర కూర్చుంటారు, మనకేమో వెనకాల ఇచ్చేస్తారు కాబట్టి మనం వెనకాల కూర్చున్నాం అనుకోండి, ఆ గతుకలు ఇక్కడ కూర్చున్నాం అంటే అంత ఎత్తుకు ఎగురుతూ ఉంటాం అనమాట. ఆ రోడ్లు అలా ఉంటాయి, ఘాట్ రోడ్లు, ఎక్కడ నిద్ర పడుతుంది, ఊపిరి ఆడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. వేడి నీళ్లు పోనీ ఆవిరి పడదామా అని అంటే మనం వెళ్ళి హోటల్స్లో ఓ దగ్గర కెటిల్ ఉంటుంది, ఓ దగ్గర కొట్టిల్ ఉండదు. పోనీ మెడికల్ షాప్స్ వెతుక్కుందాము అని అనుకుంటే కిలోమీటర్ల కొద్ది దూరాలు ఉంటాయి. వాళ్ళకి పోనీ టూర్స్ వాళ్ళకి చెప్దాము అని అనుకుంటే ఒక్క పర్సన్ ఉంటారు, ఎంతమంది నేను మేనేజ్ చేస్తారు. నేనే ఫస్ట్ ఇక్కడ బాగా సిక్ అయిపోయానండి. అమ్మా అసలు ఈ దగ్గు ఉంటుందండి, మనం ఇలాంటి దగ్గు ఎక్కడా చూడవండి. ఒక రకమైనటువంటి పొడి దగ్గు వస్తుందండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గుండెలోంచి ఇలా వస్తుందన్నమాట, ఒక కపంలాగా వస్తుంది. ఆ దగ్గు వచ్చే దీంట్లో ఈ నరాలు అన్నీ దగ్గరికి అయిపోయినట్టుంటాయి, ఊగిపోయినట్టుంటాయి అన్నమాట. కానీ నరక యాతన ఇలా స్టార్ట్ అయిందండి నాకు. ఇంకా అలానే కంప్లీట్ చేసుకున్నా. గంగోత్రి అయిపోయింది కదా, నెక్స్ట్ కేదార్నాథ్. ఎంత బాధపడ్డానంటే నిజంగా చెప్పాలంటే కేదార్నాథ్
నాకు చాలా డ్రీమ్. నేను ట్రెక్కింగ్ చేయాలి. నేను ఫిజికల్లీ చాలా ఫిట్. నేను గుర్రం ఎక్కకూడదు. గుర్రాన్ని బాధ పెట్టకూడదు. పిట్టు ఎక్కకూడదు. ఒక మనిషిని బాధ పెట్టకూడదు. డోలి ఎక్కకూడదు. ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నానంటే అసలు ఎంతో ప్లానింగ్ కూడా వేసుకున్నానండి అసలు. అన్నీ పటాపంచలయిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ క్షణం కూర్చున్నా కూడా ఎందుకు శివయ్య ఇలా చేసావు? ఇది నా మంచి కోసమా? లేకపోతే నా శరీరం, నా మంచి కోసం ఇలా చేసావా? లేకపోతే నా కర్మ ఇలా రాసిపెట్టుందా? నాకేం అర్థం కాలే. అందుకే చెప్తున్నాను, ఈ వీడియో పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ అండి. కేదార్నాథ్ ఆ అందాలను ఆస్వాదిస్తూ, ఆ మంచు కొండలు, ఆ ప్రకృతి, ఆ పచ్చదనం అడుగడుగున ఆస్వాదిస్తూ, దత్తనామాన్ని పలుకుతూ వెళ్ళాలి అని చాలా తపన పడ్డానండి. కానీ అంత వీక్‌నెస్‌లో కూడా విపరీతమైన దగ్గు ఒక పక్కన హై ఫీవర్, అన్నీ మూసుకున్నాను. ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకొనే ఉన్నాను. మీరు చూసుంటారు వీడియోస్‌లో, ఫోటోస్‌లో. అదే డ్రెస్సింగ్‌తో ఉన్నాను. 2 రోజులు స్నానం కూడా చేయలేకపోయాను. కేదార్నాథ్ స్టార్ట్ అయ్యే పొద్దున్న హై ఫీవర్ అయినా రూమ్‌లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఉత్తరకాశీ దగ్గర స్నానం చేశాను అంతే. ఇంకా దిగిన తర్వాత, ఆ తర్వాత రోజు కూడా నేను స్నానం చేయడమే అవ్వలేదు. అంత విపరీతమైన ఫీవర్, వణుకు, జ్వరం, చలి. అసలు ఎందుకిలా అవుతుంది? నేను చాలా స్ట్రాంగ్ గర్ల్‌ని. నన్నెందుకిట్లా చేస్తున్నావు స్వామి? ఎక్కడ అసలు నా స్వామి నాకు కేదారేశ్వరుడు తప్ప ఇంకా దత్తాత్రేయుడిని గానీ, దుర్గమ్మని గానీ తలుచుకోవాలని గానీ ఏది మైండ్‌లోకి రావట్లేదు. బాధొక్కటే వచ్చేస్తుంది. నేను ట్రెక్కింగ్ చేయలేకపోతున్నాను. ఇది నా డ్రీమ్. నేనెందుకు చేయలేకపోతున్నాను? నేను అరుణాచలం చేయగలిగాను. తిరుపతి వెళ్ళినప్పుడల్లా చేస్తాను. కేదార్‌నాథ్ ఎందుకు చేయలేకపోతున్నాను? నాకు ఈ జ్వరం రావడం వల్లే కదా! నేనంత హెల్తీగానే తిన్నాను కదా! బయట ఫుడ్ గూడా తినలేదు. మెడిసిన్స్ వేస్తున్నా పని చేయట్లేదు. నన్నెందుకింత పరీక్ష పెడుతున్నావు స్వామి? అని చాలా బాధపడ్డానండి. కానీ ఫైనల్లీ ఒక 5 కిలోమీటర్లేమో అడుగులో అడుగు వేసుకుంటూ, కూర్చుంటూ, ఆయాసపడుతూ, దగ్గుతూ, మళ్ళీ జ్వరం వచ్చేసి, ఓ దగ్గర చాయ్ తాగి, మళ్ళీ డోలో మాత్ర వేసుకున్నాను. ఒక దగ్గరైతే నన్ను నేనే మర్చిపోయి ఒక 20 మినిట్స్ నిద్రపోయినట్టున్నానండి ఒక హోటల్ దగ్గర. ఆ కిందనే ఏవో మూటలవి ఉంటే, ఆ మూట మీద మొహం ఇలా పెట్టుకొని పడుకుండిపోయాననమాట. ఫేస్ ఇట్లా పెట్టేసుకొని, అలాగే నిద్రపోయాను. నా అంతట నాకే మళ్ళీ మెళకువొచ్చింది. లేచాను. ఇంకొక 2 అడుగులేమో వేయగలిగాననుకుంటాను. 2 కిలోమీటర్లు నడవగలిగాననుకుంటాను. మనకి స్టార్టింగే చాలా ఘోరంగా ఉంటుందండి కేదార్‌నాథ్. వెళ్ళే కొద్దీ కొంచెం పర్వాలేదనిపిస్తుంది. మనకి స్టార్టింగ్‌లో మాత్రము రోడ్డది అస్సలు బాగోదు. పెద్ద పెద్ద బండరాళ్ళుంటాయి. ఇలా ఉంటుందనమాట. ఎక్కుతుంటే ఎగాయసమొచ్చేస్తుంది. కానీ యమునోత్రి చాలా టఫ్ అయిన యాత్ర. కేదార్‌నాథ్ కొంచెం పర్వాలేదు, ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది. కానీ నాకు కేదార్‌నాథే కష్టం అనిపిచ్చింది. యమునోత్రి మేబీ నేను ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడం వల్ల నాకు ఆ ఫీల్ అనిపిచ్చిందో, అలసట వల్ల నాకు ఆ ఫీల్ అనిపిచ్చిందో నాకు తెలీదు కానీ 5 కిలోమీటర్లు నియర్ బై నడిచానండి. మనం డోలీ అంటే నలుగురు మోస్తారు. అది తీసుకోవాలంటే ముందే కింద ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడే అది వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే గనక గవర్నమెంట్ రిసిప్ట్ తీసుకొని వాళ్ళు చెప్పిన మనుషుల్ని ఎంచుకొని మనం వెళ్ళాలి. 9,000 పే చేయాలన్నమాట. సో, రాను రాను మధ్యలో అలసిపోయాము. ఇంకేం మార్గాలు లేవా వెళ్ళడానికంటే మనకి గుర్రము, పిట్టు అంటే ఒక మనిషి మనల్ని బుట్టలో మోస్తాడు. ఈ 2 ఆప్షన్స్ తప్ప ఇంకేం ఉండవు. అమ్మో! మనం ఎక్కడమే చాలా కష్టంగా ఉంది. ఇంకో మనిషి మనల్ని మోస్తూ ఎక్కడం చాలా కష్టం కదా! సరే గుర్రమే ఎక్కుదాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నా శరీరం సహకరించట్లేదు. అడుగు వెయ్యలేకపోతున్నాను. నీరసం కమ్మేస్తోంది. దగ్గు చంపేస్తుంది. గొంతులోంచి మాట రావట్లేదు. ఏమన్నా తిందామంటే గొంతేమో పచ్చి పుండయిపోయింది. నేనెప్పుడూ చూడని శరీరంలో ఒక వింత మార్పుని చూశాను. ఆ మార్పనేది నన్ను మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా కుంగదీసేస్తోంది. నా కేదారేశ్వరుడిని నేను చేరుకోలేనా? నేను నెమ్మదిగా కూడా నడిచెళ్ళలేనా అని చాలా ప్రయత్నించానండి. అలా 5 కిలోమీటర్లు నడవగలిగాను. అయినా కూడా ఇంక నా శరీరం లేదు. నేనింతకన్నా కష్టపెట్టానంటే బాబున్నాడు. బాబు సిక్కయిపోతాడు. నన్ను చూసి వాడు సిక్కయిపోతాడు.
అండ్ నేను కూడా ఇంతకు మించి శరీరాన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మనకి తెలుసు కదండీ శరీరమే ప్రథమ దైవం అని. నా కర్మ ఇలా రాసి ఉన్నప్పుడు ఈ జన్మకి భగవంతుడు ఇంతే అని ఇచ్చినప్పుడు ఇలాగే వెళ్ళిపోవాలి. ఇంతకన్నా మూర్ఖంగా వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నీ తెలిసి కూడా అని చెప్పేసి అప్పుడు గుర్రం ఎక్కానండి. ఇంక అదొక్కటే ఆప్షన్ అనమాట. ఆ మూగజీవిని ఇష్టపెట్టడం అస్సలు ఆ మూగజీవిని కష్టపెట్టడం అస్సలు నాకిష్టం లేదు. అయినా కూడా ఎలాగోలా క్షమాపణ చెప్పుకున్నాను. క్షమించమ్మా. అసలు మీ అందరి మీదే నేను స్పెషల్‌గా స్టోరీ వేయాలనుకున్నాను. కానీ మిమ్మల్ని వాడుకుంటూనే ఆయన దగ్గరికి చేరుకునేలాగా నా రాత రాసేసాడాయన. క్షమించమ్మా అని చెప్పేసి అశ్వమ అని ముందు దండం పెట్టుకొని ఎక్కాననమాట. చాలా కష్టమండి. డోలి అయినా, గుర్రం అయినా, పిట్టు అయినా ఏది మామూలుది గాదు. ఆ గుర్రం మీద కూర్చొని నా తల తిరిగిపోతూ ఉంది. కళ్ళు అటు ఇటు తూలిపోతున్నాయి. నేను ఏం చూస్తున్నానో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఆ మందుల ఎఫెక్ట్ వల్ల నాకు ఈ లోకంలోనే అసలు నేను ఏదో ఉన్నానంటే ఉన్నానంతే. అలా వెళ్ళిపోతున్నాననమాట. గుడ్డిగా ఇంక నా కళ్ళల్లో ఆయన రూపాన్నొక్కటే నింపుకున్న. కేదారేశ్వరుడిని చేరుకోవాలి నేను. చాలు. నాకింతవరకే రాత ఇలా రాసాడు అని. ఇంక అలాగేనండి దారిలో వర్షము ఇవన్నీ కూడా. బాబునైతే యమునోత్రి అప్పుడు కూడా డోలియే ఎక్కిచ్చాను. కేదార్‌నాథ్ అప్పుడు కూడా ముందు డోలియే ఎక్కిచ్చేసాననమాట. ఎందుకంటే చిన్న పిల్లోడు వాడిని స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. రేపొద్దున పెద్దయ్యి వాడికి ఇలాగే భక్తొచ్చి వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్‌తోనో తనకు నచ్చినట్టుగా తను వెళ్తాడు. బట్ ప్రెజెంట్ నా వరకు నేను తనని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాననమాట. సో, డోలి ఎక్కిచ్చేసాను. నాతో ఒక బ్యాగ్ మాత్రమే పెట్టుకున్నాను. అలా గుర్రం ఎక్కానండి. నడుమైతే విపరీతంగా పడిపోతుందండి బాబు గుర్రం ఎక్కినప్పుడు. 22 కిలోమీటర్స్ కదా! కాళ్ళు కింద గుంజేస్తూ ఉంటాయనమాట. ఆ సపోర్ట్ తీసుకోవడం మనకి నరం ఇలా లాగేస్తూ ఉంటుంది. సరే ఇది కూడా ఒక నరకయాతన. ఒకదానికి ఇంకొకటి యాడ్ చేశాడు స్వామి. పరీక్షను తట్టుకో అన్నట్టుగా అని అనిపించిందనమాట. సరే అని ఇంకా ట్రెక్కింగ్ అలా కంప్లీట్ చేసుకొని రూమ్‌కి వెళ్ళేసరికి పడిపోయానండి. అసలెలా అనుకున్నాను తెలుసా? కేదార్‌నాథ్ మొత్తం కూడా అలా ఆస్వాదించాలి, ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రతీదీ చూడాలి. మళ్ళీ అసలు ఈ జన్మకి మళ్ళీ రాదు ఇలాంటి అవకాశము. ఎంతో బాగా చూడాలి. చుట్టూ హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి. పచ్చదనం, వింతైన చెట్లు, వింతైన పుష్పాలు, వింతైనటువంటి మనుషులు ప్రతీదీ కనిపిస్తూ ఉంటుంది ఆస్వాదించాలనుకున్నా. కానీ నా శరీరాన్ని నేను చూసుకోవడమే చాలా భారంగా అనిపిచ్చింది. రూమ్ తీసుకున్నాము. మనం ట్రెక్కింగ్ చేసిన ప్లేస్ ఎక్కడైతే ఆపేస్తారో గుర్రాన్ని, అక్కడి నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే సుమారుగా ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుందండి బాబు. అబ్బా! ఇంక అడక్కండి. మళ్ళీ ఏం జేయాలో అర్థం కాలే. మళ్ళీ పిట్టు అని మనల్ని మోస్తారు కదా! సరే ఈసారి ఇది ఎక్కుదాము. గుర్రం లోపలికి రాదు కదా! నేను నడవలేను. పడిపోతాను. ఇంకో అడుగేస్తే పడిపోతాను నేను. ఇంకా పిట్టు ఎక్కాననమాట. ఆ పిట్టు తో పలానా మ నేను ముందుగానే మాట్లాడుకున్న రూమ్ వాళ్ళు ఎస్‌బీఐ ఏటీఎం ఉంటుంది హెలీప్యాడ్ దగ్గర. అక్కడికొచ్చి ఫోన్ చేయండన్నారు. బాబు అప్పటికే చేరుకొని అక్కడ నా కోసం కూర్చొనున్నాడు. వాడు ఫోన్ చేస్తున్నాడు చాలా సార్లు. నాకు గొంతు నుంచి మాట రాట్లేదసలు. మాట్లాడదామంటే ఒక్క మాట బయటకు రావట్లేదు. మొత్తం గాలి తప్ప. ఎంత ప్రయత్నిస్తున్నా మాట్లాడలేకపోతున్నాను. ఎనర్జీ సరిపోవట్లేదు. మొత్తానికి అందులో కూర్చుంటే తనే తీసుకువెళ్ళి ఆ పిట్టు అక్కడ ఆపాడనమాట. మళ్ళా అక్కడి నుంచి రూమ్ దగ్గరికి నడవడానికి ఒక 1½ కిలోమీటర్. అవంతా నియర్ బయ్యే ఉంటుంది. ఇది టెంపుల్ అనుకోండి. ఇక్కడ రూమ్ ఉన్నట్టుంటుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి 1½ కిలోమీటర్ ఉంటుంది. అసలు నా శరీరం నాకు చాలా భారం అనిపించేసిందండి. మళ్ళీ రూమ్ దగ్గరికి చేరుకున్నాను అనేసరికి మళ్ళీ అక్కడ 3 ఫ్లోర్స్. థర్డ్ ఫ్లోర్‌లో రూము. ఎక్కడ మనకి హిల్ స్టేషన్‌లో మీరొకసారి హరిద్వార్ దాటారు అంటే హిల్ స్టేషన్‌కి దగ్గరయ్యే కొద్దీ లిఫ్ట్ అవైలబిలిటీ ఎక్కడా ఉండదు. బాయ్ ఉంటే మనం అదృష్టవంతులం. మనం దిగినటువంటి హోటల్‌లో పొరపాటున బాయ్స్ గానీ, హెల్పర్స్ గానీ లేరా, చచ్చినట్టు ఎంత లగేజ్ తెచ్చుకుంటే అంతా ఎత్తుకుంటూ ఉండాలి, మోసుకుంటూ ఉండాలి. మన లగేజ్ మనమే, మనకు కావాల్సిన నీళ్లు మనమే, మనకు కావాల్సిన చాయలు ప్రతీదీ మనమే మోసుకోవాలి. అదే నరకాన్ని అక్కడ చూసేసానండి. నేను స్వర్గంలోకి, కైలాసంలోకొచ్చాను. ఆ కైలాసనాథుడి నీడలోకొచ్చాను అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ శరీరం నన్ను నరక యాతన పెడుతూనే ఉందనమాట. నా వెన్నంటే
ఆ నరకం అనేది అనుభవిస్తూనే ఉన్నాననమాట. క్షణ క్షణం కూడా కర్మను అనుభవిస్తూనే ఉన్నానండి నేను. ఎంత కర్మ చేశానబ్బా ఏ జన్మలో! ఆహ్, నాకు ఎదురుగా కైలాసనాథుడు ఉన్న కైలాసానికే వచ్చిన ఆయన్ని దర్శించుకోలేని విధంగా కర్మ చేసుకున్నానని అనిపిచ్చింది నాకు. థర్డ్ ఫ్లోర్‌లో రూమండి. ఇంక చూడండి అక్కడ టెంపరేచర్ వెళ్ళేసరికే 0 డిగ్రీ ఉంది. అప్పటికే జ్వరం, హై ఫీవర్, ఎన్ని బట్టలు, లోపల ఒక క్యాప్, దానిపైన ఒక క్యాప్, దానిపైన ఇంకొకటి నేనేసుకున్న కోట్ క్యాప్, దానిపైన రెయిన్ కవర్, చేతికి గ్లౌజులు, లోపల థర్మల్, దానిపైన ఒక టీ షర్ట్, దానిపైన ఒక మళ్ళీ కోటు, దానిపైన రెయిన్ కోట్. ఇన్ని వేసినా ఇలా ముట్టుకుంటే ఇంక మీరు అగ్గిపుల్ల గీస్తే చాలు నా ఒంటి మించి మీకు మంట బయటకొస్తదనమాట. అలా రగిలిపోతోంది. నాకు లోపల చూస్తే పళ్ళు బిగపెట్టేసి విపరీతమైనటువంటి చలి. లోపల నా ఫీలింగ్ చలి. బయట వేడి. చూస్తే ఇన్ని నన్ను నేనే ఈ బరువుతో మోసుకుంటూ అనమాట. నా బాబు గాని పక్కన లేకపోతే అసలు నేనేమైపోయేదాన్నోనండి. ఒక్కదాన్నే పెద్ద ఆరిందలాగా గాని నేను ఈ యాత్ర పెట్టుకొనుంటే, పిల్లాడు గాని పక్కన లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. ఎంత హెల్ప్ చేశాడో అంతా చేశాడనమాట. "అమ్మ నిన్ను ఫస్ట్ టైమ్ అమ్మా ఇలా చూడ్డం. ఎప్పుడూ నువ్వు ఇలా అవ్వడం నేను చూడలేదమ్మా" అని జెప్పి వాడు చెప్తూ ఉంటే, నాకే ఎప్పుడూ లేదండి ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది. సరే అని థర్డ్ ఫ్లోర్‌కి వెళ్తే రూమ్ అది ఇచ్చారు గానీ, ఆ రూమ్‌లో ఒక కెటిల్ మాత్రమే ఉందండి. ఇంకా ఎలాంటిది లేదు. దాన్ని లగ్జరీ రూమ్ అంటారంట. నేనెప్పుడో డిసెంబర్‌లో చేపిచ్చుకున్న ఆ రూమ్‌ని. 14,000. ఇక్కడ నాకర్థమైందేంటంటే, మనం కేదార్‌నాథ్‌లో స్టేలు లాంటివి పెట్టుకోకూడదండి. అక్కడ హెల్ప్ చేయడానికి ఎవ్వరూ ఉండరు. ఇంత నీరసించిపోయి పడిపోయినా, తిండి మనం డబ్బులిచ్చి మనిషి కావాలి అనుకున్న హెల్పర్స్ దొరకరు. అంటే ఇది నాకెదురైన ఎక్స్‌పీరియన్స్. మేబీ మీ అందరికీ ఎదురై ఉంటే, అంతా మంచిగా జరిగుంటే మీరు అదృష్టవంతులండి. నేను ఎవ్వరిని తప్పు పట్టట్లేదు. ఎవరి గురించి చెప్పట్లేదు. నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. మీరింత జాగ్రత్తగా ఉండాలి అని. సో, అక్కడికెళ్ళిన తర్వాత రూమ్‌లో పడిపోయానండి. జస్ట్ ఒక 2 అవర్స్ నిద్రపోయాను. సాయంత్రం రుద్రాభిషేకం అనమాట. 6:30కంతా ఒక పండిట్ మాట్లాడుకున్నాం అనమాట మేము. అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా అంటే మేము ఏ టూర్స్ ద్వారా అయితే వెళ్ళామో వాళ్ళు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి అని అడిగితే ఒక పండిట్ నెంబర్ ఇచ్చారు. ఆ పండిట్ ద్వారా వెళ్ళాము. ఆయన ఆహ్, మామూలుగా అండి వీఐపీ దర్శనానికి కేదార్‌నాథ్‌లో పైన మనకి స్పర్శ దర్శనము రూ. 2,500 అనమాట. ఆహ్, ఈ దీని మీద ఐ రూ. 5,500 ఇస్తే 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. 2,500 అయితే పర్ హెడ్ అనమాట. కానీ ఈయన నేను రుద్రాభిషేకం చేపిస్తాను, నెయ్యి పూయిపిస్తాను, మీ గోత్రనామాలతో పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వామికేసిన దండ, రుద్రాక్షల మాల, వస్త్రము అన్నీ ఇస్తాను, స్వామివారి వస్త్రము అని చెప్పి 11,000 తీసుకున్నాడనమాట ఆయన నా దగ్గర. అది ఏం చెప్పారు మాకు? 6 అవ్వంగానే మీరు గుడి ముందర ఉండాలి. 6 అవ్వంగానే ఉండాలని కాస్త చాయ్ తాగుదామన్నా, నడుద్దామన్నా నేను 4 గంటలకు లేచానేమో రూమ్‌కొచ్చిన తర్వాత. 2-4:30 అలా పడుకున్నామండి. 5కి లేద్దాము అని అనుకుంటే నా సిట్యుయేషన్ అవి మీకు నేను వీడియోలో చూపిస్తానండి మళ్ళీ. బట్ మాటలతో చెప్తున్నాను. అడుగేద్దామంటే కింద మంచు ఐస్ ముక్కల మీద కాలు పెట్టినట్టు అనిపిస్తుంది. బాత్రూమ్‌లోకి నేను వాష్‌రూమ్‌కెళ్దామంటే వెళ్ళలేకపోతున్నా. శరీరం ఊపేస్తోంది. జ్వరం ఒక పక్క. మళ్ళీ తయారవ్వాలి. అభిషేకానికి వెళ్ళాలి అనే సంకల్పం మనసులో గట్టిగా నన్ను నేను సముదాయించుకొని లే సంతు, లే సంతు, లే లే అని చెప్పి ఈ క్షణం తలుచుకున్న చాలా ఏడుపొచ్చేస్తుందండి. నిజంగా చాలా నరకం అనుభవించేశాను. ఎప్పుడు లైఫ్‌లో ఇలాంటి నరకాన్ని నేను అనుభవించలేదు. ఇలా సంతోషిని మీరెప్పుడు చూసి ఉండరు. అలాగే పిల్లాడిని కూడా లేపి, మళ్ళీ బట్టలేసుకొని, ఆ షూసు ట్రెక్కింగ్ అప్పుడొచ్చినప్పుడే తడిసిపోయాయి. కానీ ఏం చేయలేం. 4 రకాలు పట్టుకొని ఎళ్ళలేం ఆ ట్రెక్కింగ్ దగ్గరికి. మళ్ళీ మళ్ళీ అవే తడిసిపోయిన షూసేసుకొని గుడి దగ్గరికి వెళ్ళాం. 6 గంటలకు రమ్మని చెప్పినటువంటి మనిషి, రాత్రి 11 గంటలకు దర్శనంకి తీసుకెళ్లారు లోపలికి. ఇది కూడా నాకు కేదారేశ్వరుడు పెట్టిన పరీక్ష అనుకున్నానండి. సరే గుడి ముందర నిలబడు, నామస్మరణలో గడుపు.
నామస్మరణలో గడుపు అని స్వామివారు నా తల మీద రాసేశారు అనుకున్నాను. సరే నేను ఎలాగో స్ట్రగుల్ అవుతున్నాను. పిల్లోడు స్ట్రగుల్ అయితే వాడికి ఏమన్నా వచ్చిందంటే ఈ క్లైమేట్‌కి అమ్మో! ఎలా తట్టుకోవాలి? ఇద్దరం ఒకటేసారి సిక్ అయితే అని భయపడ్డాను గానీ, స్వామివారు వాడిని మాత్రం కంటికి రెప్పలా కాపాడుకున్నారనిపించిందండి నాకు మాత్రం. ఎందుకంటే నాకు సాయంగా, నువ్వు అనుభవించు నీకు సాయంగా తనైతే ఉంటాడు అని పెట్టినట్టుగా అనిపించింది నాకు. 6 గంటలకు రీచ్ అయిన తర్వాత మాకు టికెట్ చేతికిచ్చారు. 8 గంటలకంతా స్టార్ట్ అవుతుందమ్మా. ఇప్పటి నుంచి నిలబడకపోతే మీరు వెనకబడిపోతారు అన్నారు. సరే అనుకున్నాం. మా దగ్గరకి ఆయన రావడమే రాత్రి 10 గంటలకు మా దగ్గరకొచ్చారు ఆ పంతులు గారు. అప్పటి వరకు ఫోన్ పనిచేయలేదనమాట అసలు ఆ పండిట్‌ది. ఈలోపు నీరసం కమ్మేస్తోందని ఆ పక్కకెళ్ళి ఇడ్లీ తినొచ్చా. కంపు కంపు ఆ ఇడ్లీ. చట్నీ వాసన, సాంబార్ వాసన. తప్పలేదు. నీళ్ళతోనైనా మింగాల్సినటువంటి పరిస్థితి మందులేసుకోవాలంటే. అట్లనే మందులన్నీ వేసుకున్నాను. అన్నీ చేశాను. ఈ ఈ లోపున 7 గంటల నుంచి బోరున వర్షం. ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ క్లైమేట్‌ని మనం అంచనా వేయలేం. అసలే వెళ్ళినప్పుడే 0 డిగ్రీ. ఇప్పుడు -, డిగ్రీలోకొచ్చింది. అందులో ఇప్పుడు రెయిన్. ఇది నా ఒక్కదానికేనా అంటే వేల మంది అక్కడ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకు జెలస్ కూడా వస్తుంది. అప్పుడు దేవుడిని తిట్టాలనిపిస్తది కూడా. అందరూ బాగున్నారు కదా! నేను కూడా స్ట్రాంగ్ వుమెన్‌ని కదా! నన్ను మాత్రమే ఎందుకు ఇట్లా చేసావు అని అనిపిస్తది. కానీ మన కర్మ అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. తట్టుకోవాలి ఫస్ట్. మనలో సంకల్ప బలం అనేది ఖచ్చితంగా ఉండాలనమాట. చూడు వాళ్ళు కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు. వాళ్ళు రెయిన్ కోట్ కూడా ఏసుకోలేదు. వీళ్ళు జాకెట్ కూడా ఏసుకోలేదు. అంతా బాగున్నారు. నేను మాత్రమే ఎందుకు? నీకోసం నేను ఎన్ని నెలల నుంచే కలలు కంటున్నాను స్వామి అని అనిపిస్తుందండి. కానీ ఏది ఎలా ఉన్నా అక్కడి వరకు రప్పించుకున్నాడు అంటే ఆయన ఆశీర్వాదం ఉన్నట్టే అనుకోవాలి. ఆయన మన కర్మల్ని అక్కడే కరిగించేస్తున్నాడు అనుకోవాలనమాట. సో, ఆ వర్షంలోనే నిలబడ్డామండి. మనకి రెయిన్ కోట్‌లవి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. కాకపోతే కింద కాళ్ళకి చెప్పులుండవు క్యూ లైన్‌లో నిలబడినప్పుడు. కాళ్ళు 2 అసలు పని చేయలేదు. 3, 4 అవర్స్ వరకు వర్క్ చేయలే. అలాగే నిలబెట్టేశారు వర్షంలోని. నాకు జ్వరం అండి అని కూడా చెప్పాను. ఏం కాదు. ఓం నమఃశివాయ అనుకుంటూ నిలబడమ్మా. అక్కడెళ్ళి నిలబడు. ఏం కాదు. అందరికీ జ్వరాలుంటాయి ఇప్పుడు. డోంట్ వరీ. ఎళ్లి నిలబడు అన్నారు. ఆయన ఒక్క మాట అన్నాడు అంతే. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, జై శ్రీ కేదార్ అనుకుంటూ అలాగే రాత్రి 11:30 వరకు కూడా నేను, బాబు ఆ వర్షంలో అక్కడ అలాగే కింద కాళ్ళ కింద ఐస్ ముక్కల్లాంటి నీటి మధ్య నిలబడి ఉన్నామనమాట. అలా దర్శనం అది అయిపోయిందండి. బాగా అయింది దర్శనము. చాలా ఇంకా అప్పటికే ఇప్పుడే ఏడుస్తున్నదాన్ని అప్పుడు ఏడవకుండా ఉంటాను ఆయన్ని చూసి చెప్పండి. ఎందుకిలా చేసావు? ఎందుకిలా చేసావు? అని నిలదీయడానికే అయిపోయింది ఆయన్ని. అయినా కూడా ఆ నందీశ్వరుడిని తాకే అదృష్టాన్ని, నా కల తీర్చుకునే అదృష్టాన్ని ప్రసాదించాడు. ఇలా ఇక్కడి వరకు వచ్చి జ్వరంతో ఒక్కో యాత్ర ఇన్‌కంప్లీట్ చేసుకున్న వాళ్ళని చూశాను. రూమ్‌లోనే ఉండిపోయి ఈరోజు రాలేము అనుకుని ఆగిపోయిన వాళ్ళని. వాళ్ళతో పోలిస్తే శరీరంలో ఎంతో కొంత శక్తినిచ్చి నన్ను అక్కడి వరకు రప్పించుకున్నాడు కదా! అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఈ శరీరానికి వచ్చే ఇబ్బందులన్నీ చాలా కామన్. మనసుతో ఆయన్ని చూడగలిగాం చూడండి చాలు. అది ఆయనిచ్చినటువంటి ఆశీర్వాదంగానే భావించాలి. ఆయన నిజంగా ఇవ్వలేకపోతే నన్ను రూమ్‌లో పడుకున్న ఆ క్షణమే ఆపేయొచ్చు. లేదా ఈ గుర్రం నుంచి ట్రెక్కింగ్ దగ్గర ఆపేయొచ్చు. అసలు కేదార్‌నాథ్ వరకు రాకుండా కూడా ఆయన అనుకుంటే ఎంతసేపు చెప్పండి? ఆయన లేదు నా దర్శనం నీకు దొరుకుతుంది అనుకున్నాడు కాబట్టే నన్ను అక్కడి వరకు రప్పించుకున్నాడు స్వామి అని అనిపించింది. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి ఈ చేతులతో నేతిని పూసి రుద్రాభిషేకం చేసుకొని ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని రూమ్‌కొచ్చేసానండి. ఇంకా రాత్రంతా బాగా నిద్రపోయాను. 12 నుంచి బాగా మీన్స్ పొద్దున్న 6 వరకు పడుకున్నాను. లేచిన తర్వాత శరీరం కాస్త కుదుట పడినట్టు అనిపించింది. గొంతు మాత్రం లేదు. శరీరంలో శక్తి మాత్రం లేదు. లేచిన తర్వాత భీమ్శిల పైన కాలభైరవుడు ఉంటారు. అక్కడికి మళ్ళీ పిట్టు కట్టించుకున్నాను. ఒక మనిషి మోస్తారు కదా అది. సో, ఆ 2 కట్టించుకొని, ఆ 2 చూసేసి భీమ్శిల దర్శనం చేసుకొని, ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉంటుందక్కడ. ఇవి కూడా దర్శనాలు చేసుకొని,
మళ్ళీ రిటర్న్ మధ్యాహ్నం 12 అయింది ఇవి కంప్లీట్ అయ్యేసరికి. కాస్త ఒక 2 చపాతీ దొరికింది. ఆ తర్వాత భోజనం విషయానికి వస్తే నేను అనుకున్న మనసులో, అన్నపూర్ణమ్మ నువ్వు కాశీ దగ్గరే ఉంటావా, ఇక్కడ ఉండవా అమ్మ, ఆకలితో కడుపు అలమటించిపోతుందమ్మా, రాత్రి నుంచి ఏది సరిగ్గా లేదు కడుపులో అనుకోగానే ఒక దగ్గర ఫుడ్ దొరికింది. కడుపు నిండా అన్నము, వాళ్ళ వెరైటీ ఆఫ్ ఒక రకమైన చారు లాంటి సాంబార్ అండి అది. ఇంకా లిక్విడీగా ఉంది, అది వేశారు. దాంట్లో మీల్ మేకర్ కర్రీ వేసి పెట్టారు, ఇంత అన్నము. కడుపు నిండా తినేసాను, పౌష్టికాహారం అనిపించింది నాకు అది మనసుకి. తిన్న తర్వాత శరీరం శక్తిని పుంజుకుంది, మళ్ళీ డోలీ కట్టుకొని కిందకు వచ్చేసాం. ఇది నా స్టోరీ. కేదార్నాథ్ వెళ్ళాలి అనుకుంటే, అంటే ఓన్లీ కేదార్నాథ్ వెళ్తే మాత్రము మీకు ఇంత స్ట్రగుల్ అనేది ఉండదు. చార్ధామ్ కింద చేస్తే మాత్రం ఆ మంచు ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ అండి. అంటే మనం ఇక్కడ మహా అయితే ఒక 20 డిగ్రీలు 18 డిగ్రీల వరకు మాత్రమే చలి చూసుంటాం. ఢిల్లీ లాంటి వాటి చోట నార్త్ సైడ్ ఉండే వాళ్ళకైతే సో వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళినా అటువైపు వెళ్ళినా వాళ్ళు 6 డిగ్రీస్ 5 డిగ్రీస్, మేము కాశీ వెళ్ళినప్పుడు కూడా మీకు చూపించాం, అది కూడా మనం తట్టుకోగలిగేటువంటిదే. ఎందుకంటే 2-3 రోజులే ఉంటాము, వచ్చేస్తాం. సో మన తెలుగు వాళ్ళకి ఈ మైనస్ డిగ్రీలు, మైనస్లోకి చలి వెళ్ళిపోవడం, హిమాలయాలకి దగ్గరగా ఉండడం అనేది చాలా తక్కువ. మన తెలుగు వాళ్ళలో కెనడా, అమెరికా లాంటి, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ చదువుల రీత్యా ఉద్యోగాల రీత్యా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కొంత అలవాటై ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద వింతగా అనిపించదు. అండ్ కొన్ని శరీర తత్వాలకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ కేదార్నాథ్ యాత్ర హ్యాపీగా హెలికాప్టర్లో వెళ్ళి వచ్చేస్తారు చూడండి. హెలికాప్టర్ ఇక్కడ ఎక్కామా, వెళ్ళామా, ఒక 2-3 గంటల్లో దర్శనం చేసుకున్నామా, ఆ చుట్టూ ఉండే పరిసరాలు, షాపింగ్స్ ఒక గంట లోపల చూసుకొని ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చేసామా అని అనుకునే వాళ్ళకి ఏమీ అనిపించదు అనమాట. ఆహా అన్నిట్లాగే సూపర్ యాత్ర అని వీళ్ళకి కూడా అనిపిస్తుంది. సో వీళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎటొచ్చి తెలుగు వాళ్ళలో ఇప్పటి వరకు చలి అనేటువంటి ఒక కొత్త వింతైనటువంటి అనుభూతి, హిమాలయాలకు దగ్గరగా వెళుతున్నాం అనేటువంటి అనుభూతి ఎవరైతే పొందుతారో వీళ్ళు మాత్రం మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీతో పాటు చాలా పర్ఫెక్ట్ మెడిసిన్స్ తీసుకెళ్ళాలి. మీతో పాటు ఖచ్చితంగా మంచి షూస్ ఉండాలి. నడవాలి అనుకున్నా, నేనైతే నడవండి అని సజెషన్ ఇవ్వనండి. మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చాలా తక్కువ అనమాట. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా తక్కువ అనే చెప్తాను నేను. తట్టుకోగలిగితే మాత్రం చాలు. నేను చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళందరూ మహానుభావులండి. మీరు చేసిన వాళ్ళందరూ మీరు సాక్షాత్ ఆ కైలాసనాథుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, అలా చేసిన వాళ్ళు. చార్ధామ్లో 2 యాత్రల్ని పూర్తి చేసుకొని యమునోత్రి ట్రెక్కింగ్ చేసి, గంగోత్రి చేసి, కేదార్నాథ్ కూడా ట్రెక్కింగ్ చేసి, ఆ మైనస్ డిగ్రీస్ని పూర్తిగా అనుభవించి స్వామివారి దర్శనం చేసుకొని హెల్దీగా మీరు వచ్చారు అంటే నిజంగా మీరు ఈ భూమిపై ఉన్నటువంటి దేవుళ్ళు. మీ గురించి నేను మాట్లాడట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఆప్షన్స్ వెతుక్కోండి. హ్యాపీగా ఒక హెలికాప్టరో లేదంటే ముందే జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకుంటూ రావడం. మీరు స్టార్ట్ అయినప్పుడే మీ గ్రూప్లో కానీ, మీరు వెళ్ళిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా జలుబులు దగ్గులు ఉన్నాయనుకోండి, మీరు మాస్క్ పెట్టుకోండి ఖచ్చితంగా. వాళ్ళ నుంచి వాళ్ళకి అటాక్ అయిపోతుందండి. ఇది ఒక భయంకరమైన అంటువ్యాధి దగ్గు జలుబు అనేది. నాకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు కానీ మీకు చెప్తున్నాను. ఎవరికైనా కానీ మీరు స్టార్ట్ అయ్యే గ్రూప్లో, మీరు వెళుతున్న ఫ్రెండ్ సర్కిల్లో జలుబు దగ్గు మొట్టమొదట యాత్ర స్టార్టింగ్లోనే స్టార్ట్ అయిపోతే మీరు మాస్క్ పెట్టుకోండి. వాళ్ళకు మనం చెప్పలేం. మీరు పెట్టుకోండి, మీరు జాగ్రత్త పడండి, మాస్క్ని క్యారీ చేయండి. మనం స్టార్టింగ్లోనే సిక్ అయిపోతే ఇదిగో నాలాగే ఏడవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే కొంతమందికి మనలో ఓవర్ కాన్ఫిడెన్స్లు ఉంటాయి కదా, నాకేమీ రావు, నాకేమీ అటాక్ అవ్వవు, నాది చాలా ఐరన్ బాడీ, స్ట్రాంగ్ బాడీ అని. అలాంటి వాళ్ళవన్నీ కూడా పటాపంచలైపోయి కాలి బూడిదైపోతాయి. గర్వం, అహంకారం ఇవన్నీ కూడా కేదార్నాథ్ ట్రెక్కింగ్లో కాలి బూడిదైపోవాల్సిందే అనమాట. మొత్తం ఈ చార్ధామ్ యాత్రలోనే మనల్ని మనం తెలుసుకుంటామండి. గుర్తుపెట్టుకోండి, సంసారానికి దూరంగా ఉండి నువ్వేంటి, నీకంటూ ఒక రోజు వస్తే, నీకంటూ ఒకటి వస్తే నువ్వు ఎలా అనుభవిస్తావు అనేది ఈ యాత్రలో పూర్తిగా తెలిసిపోతుంది అనమాట, లైఫ్ అనేది. అందుకే అంటారు చాలా కష్టమైనటువంటి యాత్రని. సో మెడిసిన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. మీ మెడిసిన్స్ వర్క్ చేయకపోతే పైన మీకు కొండ మీద కేదార్నాథ్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్స్ ఎక్కడికక్కడ ప్రతి లేన్లో ఉంటాయి.
అక్కడికి వెళ్ళండి, ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. అక్కడ మంచుకి తగినట్టుగా అక్కడ మనం తట్టుకునేలాగా వాళ్ళు మెడిసిన్ ఇస్తారండి. ఆ మెడిసిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది మీరు కొండ దిగొచ్చిన 2 రోజుల వరకు కూడా వాడండి. ఆ తర్వాత మళ్ళీ మీకు డాక్టర్ గారు రాసిన మెడిసిన్ కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? ఎవ్రీ 6 అవర్స్‌కి మీరు జ్వరం టాబ్లెట్ వేసేసుకుంటూ ఉండండి. డోలో గానీ, పారాసిటమాల్ గానీ. కాళ్ళు నొప్పులకి మీరు ట్రెక్కింగ్ చేస్తా అనుకున్నా, గుర్రం ఎక్కుతా అన్నా, పిట్టు ఎక్కుతా అన్నా, డోలి ఎక్కుతాను అనుకున్నా ముందే కాళ్ళ నొప్పుల మాత్ర వేసేసుకోండి. మీరు మెడిసిన్స్ గురించి లివర్ పాడవుతుంది, కిడ్నీల్లో ఇదవుతుంది, అదవుతుందని ఆలోచించొద్దు. ముందే మెడిసిన్ వేసేసుకోండి అన్నిటికి. అప్పుడు బాడీ, మీ శరీరం దాంతో ఫైట్ చేయగలిగేటువంటి దీన్ని ఒక స్ట్రాంగ్‌నెస్‌కే వస్తుందనమాట బాడీ బయటుండే వాతావరణ పరిస్థితులకి. దీనివల్ల ఏంటంటే ఆ ఒక్క రోజు, ఆ ఒక్క గంట, 2 గంటలైనా చుట్టూ ఉండే వాతావరణాన్ని మనం చక్కగా ఆస్వాదించగలుగుతాం. పరమశివుడి దర్శనాన్ని చేసుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఇంత టఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయండి. మనకి పిలిస్తే పలికే మనిషి కూడా సాయం ఉండడక్కడ. మీతో పాటు ఒక చిన్న ఫ్లాస్క్ లాంటిది ఎప్పుడూ మెయింటైన్ చేసుకోండి. ఇలాంటి చిన్న ఫ్లాస్క్‌లో బాగా హాట్ వాటరు, ఇంకొక చిన్న బాటిల్‌లో మీకు కావాలంటే టీ లాంటివి గానీ, బిస్కెట్స్ గానీ, యాపిల్ లాంటివి దారంబడి మీకు అమ్ముతూ ఉంటారు. ఇవి ఫుడ్డు. అప్పటికప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి. మీ హెల్త్ బాలేదు అనుకుంటే. ఇవన్నీ నేను చెయ్యలేదు కాబట్టే మీతో చెప్తున్నానండి. బిస్కెట్ ప్యాకెట్లు, ఒక చాయ్‌కి ఒక చిన్న ఫ్లాస్కో, మంచి వాటర్ బాటిల్, బాగా 24 అవర్స్ వేడి నీళ్ళు అలాగే ఉండేటువంటి ఒక బాటిల్‌ని క్యారీ చేయండి. నేను కొన్నా కూడా పట్టుకొని ఎళ్ళలేదు. బరువేమో ఏం మోస్తాను ట్రెక్కింగ్ చేయాలి కదా అని చెప్పేసి. ఇదొక పెద్ద మిస్టేక్ చేశాను. పైన కొండ మీద ఏం దొరకవు. చపాతీ అంటారు, మ్యాగీలంటారు. ఎట్లనో అన్నపూర్ణమ్మను తలుచుకోగానే అమ్మ నాకు అన్నం చూపిచ్చింది వచ్చేసేటప్పుడు. కాబట్టి మీరివన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద లగ్జరీ హోటల్ అయినా ఒక కెటిల్ పడేస్తారు మన మొహాన్ని. అండ్ వర్షంలో తడిసిపోయామనుకోండి, ఇంకొక పెయిర్ సెట్ మీ దగ్గర బట్టలతో సహా పెట్టుకోండి. షూస్ తడిసిపోయినా, సాక్సులు తడిసిపోయినా, రూమ్ హీటర్‌కి మన దగ్గర చిన్న హీటర్‌కి 500 తీసుకుంటారు. పెద్ద హీటర్స్ అయితే 500, 500 పెంచుకుంటూ వెళ్ళిపోతారు. వేడి నీళ్ళ బకెట్ ఒకటి వచ్చేసి రూ. 300. వేడి నీళ్ళు వచ్చేటువంటి హోటల్ తక్కువుంటాయి. దానికి కరెంట్ కూడా చాలా తక్కువుంటుంది. నెట్ ఫెసిలిటీ ఉండదు. ఏ ఫ్లోర్‌లో ఇస్తారో తెలీదు. వీటన్నిటికి మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలండి. మాక్సిమం మీరు నాలాగా రూమ్ తీసుకునే సాహసం అయితే చెయ్యొద్దు. మాక్సిమం పొద్దున్న ట్రెక్కింగ్ పెట్టుకోండి. మధ్యాహ్నంకంతా ఏ గుర్రం మీదో, డోలీ మీదో వెళ్ళిపోయేలాగా చూసుకోండి. ఏం పర్వాలేదండి. నడవాలని ఏమీ లేదు. హాయిగా మన శరీరంతో అక్కడికి చేరుకొని, మన మనసుతో ఆయనకు కనెక్ట్ అవ్వడం ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడికి చేరుకొని ఒక 2, 3 అవర్స్‌లో దర్శనాలు లాంటివి చేసుకొని, మళ్ళీ తిరిగొచ్చేసేలాగే చూసుకోండి. అక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలా ఉంటాయి. సో, ఇవన్నీ మీతో పంచుకోవాలి అని అనిపిచ్చిందండి. ఇంకా వీడియోస్ రెగ్యులర్‌గా చూడండి. ఫర్దర్‌గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే, నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? దాని నుంచి వేస్ట్ ఖర్చులు ఏం పెట్టాను బాగా? అనవసరపు ఖర్చులు ఏమున్నాయి? అవసరమైనటువంటివి ఏవి? మనకి ఈ టూర్ అంతా కంప్లీట్ అయ్యే టైంకి ఏదైతే వేస్ట్ అని మనం అనుకున్నామో అది మనకి అమృతంలా కనిపిస్తుందనమాట. అద్భుతంలా కనిపిస్తుంది. ఏదైతే ఉపయోగం అని అనుకుంటామో అది నిరుపయోగంగా ఉంటుంది. నేను చాలా వేస్ట్ ఖర్చులు పెట్టేశాను. సో, అందుకే ఈ చార్ధామ్ యాత్ర మొత్తంకి సంబంధించి నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా చూడండి. మీరు నేనెందుకెళ్తానులే, నేనేం చేస్తానులే అని అనుకోవద్దు. భగవంతుడు మనం పూర్తిగా ఆస్వాదించిన తర్వాత ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో ఎలా అవకాశాన్ని ఇస్తాడో చెప్పలేమండి. మీరు నిరంతరం నా వీడియో ప్రతిరోజు చూస్తున్నంత సేపు నేనొక 30 డేస్ పెడతానేమో ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేవి. ఒక 30 రోజులు దీక్షగా జై శ్రీ కేదార్ అనేటువంటి నామస్మరణలో నా అనుభవాలు, నా వీడియోస్ మీరు చూసినప్పుడు స్వామివారికి ఆ నామస్మరణ హృదయాన్ని తాకి తప్పకుండా మీకు కూడా అవకాశం ఏ రూపంలో అయినా రావచ్చేమో. అప్పుడు ఇవి ఉపయోగపడొచ్చు. లేదా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ బంధువర్గంలో ఈ వీడియోస్ ఉపయోగపడొచ్చు. కాబట్టి తప్పకుండా అన్నీ చూడండి. ఏది ఉపయోగకరం, ఎలా ప్లాన్ చేసుకోవాలి. నేను 6 నెలల నుంచి ప్లాన్ ఏసినా అన్నీ అట్టర్ ఫ్లాపే అయిపోయాయి. అంత పెద్ద ప్రణాళిక వేసుకున్నా కూడా దాన్నంతటిని స్వామివారు ఇలా తిప్పేశారంతే. ఒకే ఒక్క రోజులో. రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి ఇలా. ఇక్కడి నుంచి నేనెలా చెప్తానో అలాగే నువ్వు వెళ్ళాలి సంతోషి.
నువ్వు అనుకునే ప్రణాళికలు ఏవి పని చెయ్యవు అని దీన్ని ఇలా మూసేశాడు ఆయన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. తీసుకొని నన్ను మళ్ళీ ఎప్పుడు వదిలిపెట్టారు తెలుసా ఆయన స్వామివారు? ఈ చేతిని మళ్ళీ ఎప్పుడు వదిలిపెట్టారు తెలుసా? తను అనుకున్నది బద్రీనారాయణుడి దర్శనం అయిన తర్వాత ఇలా వదిలేశాడనమాట. అది అక్కడి వరకు కూడా నేను నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాను. కాబట్టి దర్శనాలు అయితే బాగా జరిగాయి. ఎక్కడా ఆయన దర్శనంకి కానీ సేవలకి కానీ లోటు లేకుండా చేయించుకున్నాడు ఆయన. ఎటొచ్చి నేను ఎంజాయ్ చేయలేకపోయానే టూర్ననే బాధ మాత్రమే లోపల ఉంది. ఇది దయచేసి నెగిటివ్గా తీసుకోకండి. ప్రతి వీడియో కూడా చూడండి. ఇంకా నాకు ఓపిక రావట్లేదు, మళ్ళీ పడుకోవాలి. పడుకొని మళ్ళీ పొద్దున్నే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాలి. మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకొని ఫ్లైట్ అవి అనమాట. కాబట్టి ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు కానీ యాజ్ ఇట్ ఈజ్ పెడతాను. సో ఇది ఒక అనుభవం అండి, ఇలా జరిగిందనమాట పైన. జాగ్రత్తగా ఉండాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీ కేదార్.